పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి. అమృతంతో రాశారండి పద్యాలు. ఇవి సప్తధాతువుల్లో జీర్ణం కావలసినటువంటి పద్యాలు. పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. ఎవడు లోకంలో పరోపకారం చేస్తుంటాడో వాడిని పంచభూతములు కూడా కాపాడుతుంటాయి. అందుకే భూమి తల్లి. ఒక ప్రమాదం జరగవలసిన పరిస్థితి వచ్చేసింది అనుకోండి, ఆయన పరోపకార దీక్షాపరాయణుడై జీవితాన్ని గడుపుతున్నవాడు అనుకోండి, ఆయన పడిపోతున్నప్పుడు పృథివి కన్నతల్లి అయి పట్టుకుని కాపాడుతుంది. చాలా చమత్కారం అండి. ఎలా తప్పుకున్నానో తెలియదు, చాలా ఆశ్చర్యంగా చిన్న దెబ్బతో బయటపడ్డానంటాడు. అమ్మయ్యి పరుపై అమ్మ ఒడియై కాపాడుతుంది. ఆకాశం అమ్మ ఒడియై కాపాడుతుంది. అగ్ని అమ్మ ఒడియై కాపాడుతుంది. కాపాడబడినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు అగ్నిహోత్రములో పడిపోయి కూడా. కాబట్టి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్. పరహితమే పరమధర్మము. పరమధర్మం, ధర్మములలోకెల్ల ధర్మం పరులకు ఉపకారం చేయడమే. పరహితమే పరమధర్మము పరహితునకు నిదురు లేదు పర్వేందుముఖి. త్రికరణ శుద్ధిగా ఉపకార బుద్ధి తప్ప దానిలో ఆయనకి కించిత్ స్వార్థం కాని ప్రతిఫలాపేక్ష కాని లేనటువంటి వాణ్ణి సర్వకాలముల యందు సర్వేశ్వరుడు రక్ష చేస్తూనే ఉంటాడు. కాబట్టి పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు నిదురులేదు పర్వేందుముఖి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. హరియును జగములు మెచ్చగా. చాలా సంతోషకరమైన విషయం కదది. నాకు శివాష్టోత్తరంలోనే విష్ణువల్లభ అనో నామం ఉంది, అది కూడా వచ్చేస్తుంది ఇందులోకి. కానీ నేను ఇప్పుడు చెప్పేయట్లేదు అనుకోండి, అలా కలిపేయట్లేదు, వదిలిపెట్టాను. ఎంత గొప్పగా కలుస్తోందో చూడండి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించున్. హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఎక్కడున్నాయి ఈ శివకి శివభేదాలు? ఎంత స్పష్టంగా చెప్తున్నారో చూడండి. లోకములనన్నింటినీ రక్షించవలసిన వాడెవరు? స్థితికారుడైనటువంటి మీ అన్నగారు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు ఆయన కూడా ఈ ఉపద్రవంలో ఇరుక్కున్నాడు, ఆయన కూడా వచ్చారు. ఇప్పుడు హరిమదియానందించిన ఆయన ఇబ్బంది పడుతూ వచ్చి నిలబడి ఉండగా నేను లోకములు రక్ష చేశాననుకో, మీ అన్నయ్య సంతోషిస్తాడు పార్వతి. అంటే పుట్టింటి వైపు నుంచి నరుక్కొస్తున్నాడు ఒప్పించడానికి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించను. ఎందుకంటే ఆయనే విశ్వం. విశ్వం విష్ణు. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటిది ఒకటే నామం, మిగిలినవన్నీ దానికి వ్యాఖ్యానాలు. విశ్వం అదొకటే నామం, మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలే. ఎందుకంటే భాగవతంలో శుకుడు ఒక మాట అంటాడు, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు. హరిమయము విశ్వమంతయు, ఈ విశ్వమంతా హరిమయం. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు, పరమాణువు కూడా ఆయన లేనిది లేదు. అనోరణీయాన్ మహతో మహీయాన్ నిండిపోయి ఉన్నాడు మహానుభావుడు. అటువంటి హరి ఈ ఉపద్రవంలో స్థితికారుడై రక్ష చేయడానికి ఇబ్బంది కలిగి ఉన్నారు. ఇప్పుడు నేను రక్షిస్తే హరిమదియానందించును, ఆయన సంతోషిస్తాడు. శ్రీ మహావిష్ణువు ప్రీతి చెందారు అంటే లోకములను కాపాడితే ఆయన సంతోషిస్తుంటారు. ఇప్పుడు హరి సంతోషిస్తే లోకములన్నీ సంతోషిస్తాయి. హరిమదియానందించిన హరినాక్షి జగంబులెల్లయానందించన్. హరియును జగములు మెచ్చగా గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఈ విషయాన్ని నేను నిగ్రహించద్దు, నేను పుచ్చుకోవద్దు అని ఇలా చూశాడు. ఆవిడ వింటోంది. ఏ అనుమానపడుతున్నావా అన్నట్టుగా ఆయన అన్నాడు, శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరిచము క్రియన్. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికటాబ్జముఖి. ఏమి ఇన్ని చెప్పినా పార్వతి అనుమానపడుతున్నావా? ఆవిడేం అనుమానపడదని ఆయనకి తెలుసు. ఆయన అన్నాడు, శిక్షింతు హాలాహలమును, ఆ పుట్టిన హాలాహలాన్ని శిక్షిస్తాను. భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. వీళ్ళందరినీ కాల్చిందేమో, నన్నేం చేస్తుంది? దాన్ని ఏం చేస్తానో తెలుసా? ఏదో నీళ్లోసి నిప్పులోసి దాన్ని ఏమో ఆర్పుతాను అనుకుంటున్నావా? అలాంటి పని ఏం చేయను, మింగేస్తాను. ఎలా అనుకుంటున్నావు? మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్. చిన్ని కిస్మిస్ పండు నోట్లో పడేసుకుని నొక్కేసినట్టు నొక్కేస్తాను. నొక్కి నోటితో నవలను కూడా నవలను. ఏదో మహాప్రళయంలో పుచ్చుకున్నట్టు ఏం పుచ్చుకుంటాను అనుకుంటున్నా ఏంటే?
ఇలా నోట్లో పడేసుకుంటాను, కిస్మిస్ బట్ట పడేసుకున్నట్టు. అదెంత, దాని బతుకెంత నా ముందు? శిక్షిస్తాను. పిల్లల్ని ఆపదలోకి తీసుకెడుతుందా? కాబట్టి శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లనన్నిటినీ రక్షిస్తాను. ఇది శంకర, శంకరోతి ఇది శంకర. లోకములకు శుభం చేస్తాడు, ఇంకో నామం కూడా వెళ్ళిపోయింది కదండి. కాబట్టి లోకములన్నిటినీ ఆయన రక్ష చెయ్యగలడు. ఆయన ధాటికి ఎదురు లేదు, ఆయన పరాక్రమానికి ఎదురు లేదు. ఇంత అని కొలవగలిగినటువంటి మొనగాడు లేడు. ఎంత అని ఆపదని చెప్పగలరేమో కానీ ఎంత ఆపదనైనా ఆపగలిగిన ఆయన శక్తిని మీరు చెప్పలేరు. కాబట్టి ఆయన భీమహ, ఇంకో నామం కూడా వెళ్ళింది కదండి. కాబట్టి నేనిప్పుడు శిక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికజాబ్జముఖి. నువ్వు అలా చూస్తుండు. వికచాబ్జముఖి, చక్కగా విచ్చుకున్నటువంటి తామర పువ్వు లాంటి ముఖం ఉన్నదానా, అది వడిలిపోకూడదు. చూస్తుండే ఎలా పుచ్చేసుకుంటాను. ఆవిడంది మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటే కోపంతో కూడా ఈ మాట అంటుంటారు. ఇంకా ఎంతకీ వినలేదనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అంటారు. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అన్నప్పుడు వెంటనే వెళ్ళిపోవడం కాదు, మళ్ళీ నచ్చ చెప్పు నాకు అని దాని అర్థం కదండి. అలా కాదు, నేను చెప్పినట్టు విను, ఈసారి 5,000 ఇద్దాం మనం వాళ్ళ పెళ్లికి అంటే ఎందుకు అనవసరం. మీరు ఇలాగే ఉన్నది మన్నది అన్నిటికీ ఓ నా బంధుత్వం మీరు ఇచ్చేది, మీకు ఇచ్చేవాడు ఎవడు కనపడ్డాం, ఇచ్చినా మీరు పుచ్చుకోరు. ఎందుకు వచ్చింది అల్లరి మీకు? అక్కర్లేదు, 1,116 ఇవ్వండి అందనుకోండి. వద్దు, నా మాట విను, ఈసారి మనం 5,000 ఇద్దాం. పాపం వాళ్ళు మనతో ఎంతో ఆప్యాయతున్నవారు అంటే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే మీరు గౌబా కవర్లో 5,000 పెట్టేయమని కాదు, మళ్ళీ ఇంకో మాట చెప్పాలి ఎందుకు ఇవ్వాలి కదా. అది దాని అర్థం. ఇక్కడ కూడా అంతేనా దాని అర్థం? కాదు. శుకుడు అందుకే ఈ మాట చెప్పేంత శుకుడు ఈ మాట చెప్పేవరకే విన్నాడు పరీక్షిత్. వెంటనే ఆయన అన్నాడు, ఏమయ్యా లోకంలో ఎంత పనికి మాలిన భర్తవనివ్వండి, మంచంలో ఉంటే వెళ్ళిపోతాడేమోనన్న అనుమానం వస్తే నన్ను తీసుకెళ్లకుండా వెళ్ళిపోతున్నాడని ఏడుస్తుంది ఆడది. లోకంలో ఆవిడకన్నా నిత్య సుమంగళి లేదు, ఆవిడకన్నా అమ్మలగన్నా పెద్దమ్మ లేదు, పెద్దింటమ్మ లేదు, తలుపులమ్మ లేదు, మరిడమ్మ లేదు. అంత పెద్ద అమ్మ భర్తని విషం తినమని ఎలా అడిగిందయ్యా, ఎలా ఒప్పుకుంది అన్నారు. అంటే శుకబ్రహ్మ అన్నారు, మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ రింగమనే సర్వమంగళ మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో. ఏమి పద్యం అండి. అందుకే హాలాహల భక్షణం వింటే మంగళసూత్రాలు నిలబడతాయి. మృంగిడివాడు విభుండని, ఆవిడికి తెలుసు ఆయనే మింగుతున్నాడు, భర్తే తింటున్నాడని తెలుసు. హాలాహల మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు. అయ్యో నేను గరళం అనుకోలేదండి, హాలాహలం అనుకోలేదండి, అదేదో పాపం మధుర పదార్థం అనుకున్నాను అనుకోవడానికి ఆవిడికి తెలుసు గరళాన్ని మింగుతున్నాడు ఆయన, హాలాహలం మింగుతున్నాడని తెలుసు. మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ రింగమనే సర్వమంగళ. ఆవిడ సర్వమంగళ. ఆవిడ అనుగ్రహం ఉంటే ఎటువంటి వారి మంగళసూత్రాలు నిలబడతాయి. ఎంత ప్రమాణంలో భర్త ఉన్నా మంగళసూత్రం నిలబడుతుంది. అటువంటి తల్లి మంగళసూత్రానికి ఆపద వస్తుందా? ఆవిడికి ఆపదేమిటయా? ఆవిడ భర్తకు ఆపదేమిటి? కాబట్టి మృంగమనే సర్వమంగళ మంగళసూత్రమునెంత మది నమ్మినదో. ఆవిడికి మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో. ఏమిటి నమ్మకమో అన్న మాటకు అర్థం? మమ జీవన హేతునా అని కదా కడతాడు ఆయన. ఎటువంటి వాడు? మన్మధుణ్ణి కాల్చేశాడు ఆయన. ఆయన ఆడదానికి తాళి కడతాడా? అలాంటి వాడితో తాళి కట్టించుకోవడానికి తానే చెరుకు విల్లు పూలబాణాలు పట్టుకుని నిలబడింది ఆవిడ శివకామ సుందరి. అది ఆవిడ ప్రథమ విజయం. తండ్రిని తీసుకొచ్చి కూర్చోబెట్టింది లోకానికి. ఆయన వచ్చి ఆవిడ మెడలో తాళి కట్టాడు. కడుతున్నప్పుడు ఎంత పరమశివుడైనా మంత్రం అదే కదండి వేదంలో. మమ జీవన హేతునా, నేనున్నానని గుర్తేమిటో తెలుసా? నీ మెడలో ఈ మంగళసూత్రమే అన్నాడు. నా మెడలో ఈ మంగళసూత్రం ఉండగా ఆయన హలాహలం తాగితే మాత్రమే అవుతున్నాయా? నాకు మంగళసూత్రం ఉండగా ఈ మంగళసూత్రం చెక్కు చెదరదండి ఆవిడ. కాబట్టి తాగు, ఏం పర్వాలేదు, నా మంగళసూత్రం ఉంది, రక్షంది అంటే సర్వమంగళాశక్తి అటువంటిది. ఆవిడ అనుగ్రహం అటువంటిది. పార్వతీదేవి అనుగ్రహం అంటే ఏం సామాన్యమైన అనుగ్రహం కింద మీరు లెక్క కట్టడానికి వీల్లేదు. ఆ తల్లి అంత గొప్పగా పసుపు కుంకాలు ఇవ్వగలదు. అందుకే ఆవిడ సువాసిని నుండి కోరుకునేదంటూ ఏదైనా ఉంటే ప్రతిరోజు పార్వతీదేవి యొక్క మూర్తి దగ్గర ప్రతి సువాసిని కించిత్తైనా కుంకం వేసి నమస్కారం చేయాలి. ఆవిడిచ్చిన సుమంగళిత్వం కాబట్టి నాకు ఇది చెప్పినప్పుడు ఒకటి చెప్పకుండా ఉండలేను. బలహీనత.
ఇంత కష్టపడి ఆయన మింగితే ఈ పద్యాన్నే పట్టుకున్నారండి శంకరాచార్యులు వారు. అమ్మా నీ మెడ మంగళసూత్రం గొప్పతనం కదమ్మా, ఆయన హాలాహలం దాగేశాడు అంటారు కానీ నీ మెడలో మంగళసూత్రం గొప్పతనం, హాలాహలం దాగిన బతికారు అసలు రహస్యం. అందుకని ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమకముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలతవత కాలకలన నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమ. అమ్మా నీ చెవులకు పెట్టుకున్న తాటంకములు అన్నారు, అవి కూడా సౌభాగ్య సూచనలు. ఆ తాటంకములు సాక్షాత్తుగా సూర్యచంద్రులమ్మా. కాలంలో ఎలా పడిపోతాడు, కాలమే నీ చెవికి ఆభరణమై ఉంటే. కాబట్టి శివుడు హాలాహలం దాగినా ఏం అవలేదమ్మా అని చెప్పి పొడిచారు సౌందర్యలహరిలో. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి నా మెడలో మంగళసూత్రం ఉండగా ఏమవుతుంది, తాగేయండి అది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఇప్పటి వరకు హాలాహలం అందరినీ తరువుకొచ్చింది, ఇప్పుడు పరమశివుడు బయటికి వచ్చాడు. ఆయన బయటికి రావడం అంటే మాటలండి. ఆయన కన్నా ముందెళ్లే వాళ్ళు ఎవరు ఉండరు, ఎందుకని ఆయన కన్నా ముందెడితే హాలాహలం వస్తుంది. అందరూ ఆయన వెనక. ఇప్పుడు వాళ్ళ ధైర్యం ఏమిటో తెలుసా అండి, సర్వేశ్వరుడు ఉన్నాడు, పరమశివుడు ఉన్నాడు, ఇప్పుడు అది మనం ఏం చేస్తుంది. ఇప్పటి వరకు అది మనం వెంట పడింది, ఇప్పుడు దాని వెంట ఈయన పడతాడు. చూడాలి, దొంగ చేతిలో కత్తి ఉంటే మీరు పరిగెడతారు, దొంగ ఏదో తన్ను కింద పడ్డాడు, కత్తి దూరంగా పడింది, కత్తి మీ చేతిలో ఉంది, ఇప్పుడు దొంగ పరిగెడతాడు కదండి. ఆయుధం మారితే మారిపోతారు అంతే. ఇప్పుడు వీళ్ళు శివుణ్ణి పట్టుకున్నారు, ఆపద పరిగెడుతోంది. ఇది శివతత్వం అంటే, మీరు బాగా గుర్తుపట్టుకుంటున్నారో లేదో, ఇది నీలలోహిత తత్వం అంటే. ఎవరిని పట్టుకుంటే మీ ఆపద పరిగెత్తడం మొదలెడుతుందో వాడు నీలలోహితుడు. ఇప్పుడేమైంది, ఆయన వెనక వీళ్ళున్నారు. తన చుట్టూన్ చురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల చమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమునాహారించి హేలాగతిన్. ఇప్పుడు ఆయన గంభీరమైనటువంటి కంఠంతో పక్కన గంటలు మోగుతుండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ హాలాహలం వైపుకి వెళ్ళాడు. ఆ హాలాహలం వెనక్కి తిరిగి పారిపోతోంది. ఆయన అన్నాడు, తన చుట్టూన్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్. ఆ దేవతలందరూ కూడా జయహో మహాదేవ శంకర పరమేశ్వర జయం జయం అని అరుస్తుంటే ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళాడు. తన చుట్టూన్ చురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీర రవంబుతో శివుడు లోకద్రోహి హుం పోకు రమ్మని కెంగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూ ఫలంబున సర్వంకషమున్ మహావిషమున్ ఆహారించి హేలాగతిన్. అలా పారిపోతున్నటువంటి హాలాహలం దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి పారిపోతావే, పిల్లల్ని ఆపదలోకి తీసుకెడతావా, వాళ్ళని ఇబ్బంది పెడతావా, రాని సంగతి చెప్తానని ఆ హాలాహలాన్నంతటినీ కలిపి తన చేత్తో ఇలా పట్టుకున్నాడు. ఇది ఆయన శక్తి. హాలాహలాన్ని పట్టగలిగినంత చెయ్యి ఆయనది. అంటే ఆయన శక్తి ఏమిటో, ఆయన స్వరూపం ఏమిటో చూడండి. అది భీమః ఉగ్రహ. ఆయన శక్తికి కొలత లేదు. ఆదిశక్తి ఆయన ఆవహించి ఉంటుంది. ఆ హాలాహలాన్ని ఇలా పైకెత్తాడు, దాన్ని ఇలా ఉండ చేశాడు, నేరేడు పండంత అయింది. అంటే సముద్రాల్ని ఇంకింపచేసి అరణ్యములను కాల్చి లోకములను దగ్ధం చేయగలిగిన హాలాహలం ఆయన చేతి నేరేడు పండు. దాన్ని తీసి ఇలా పట్టుకుని దగ్గరగా తీసుకొచ్చాడు. లోకంలో అగ్నిహోత్రం తగిలితే పారిపోయేవి కొన్ని ఉన్నాయి, దూరంగా చూస్తే చాలు పారిపోతాయి. కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుతో డాయుచో పదిలంబై కడిచేయితో దిగుచుతో భక్షించుతో మృంగుతో. ఆయన హాలాహలాన్ని ఇలా ముద్ద చేసి ఇలా పట్టుకుంటుంటే వేడి వేడే కదండి, అంత వేడొస్తున్నా కదలంబారవు పాప పేరు. ఆయన మెళ్ళో ఓపా ఉంది, ఆయన చేతులకి పావులుంటాయి. హరాహిభ్యో భీత అని శంకరాచార్యులు వారు చెప్పి పొడిచారు. పార్వతీదేవి పరమశివుడి యొక్క గొప్పతనాన్ని విపంత్యాగాయంతి వివిధమపదానం పశుపతే. సరస్వతీదేవి వీణ మీద పరమేశ్వరుడిని స్తోత్రం చేస్తుంటే మా ఆయన ఇంత గొప్పవాడని సంతోషంగా ఆయన చెయ్యిలా పట్టుకుందామని చూస్తుంది. పక్కనే కదా కూర్చుంటాడు, మరి ఆవిడ ఇలా కూర్చుంటే ఆవిడికి కుడి చేతి పక్కన ఉంటాడు. ఎంతో సంతోషంతో మా ఆయన అని ఇలా చేయి పట్టుకుందిట. పట్టుకునేటప్పటికి చేతి మీద ఏదో చల్లగా తగిలిందిట. ఏమిటి అని చూసిందిట. ఆయన చేతులకు కట్టుకున్న పిల్లపాము ఒకటి ఇలా అమ్మవారి చేతి మీదకి ఎక్కిందిట చల్లగా. హరాహిభ్యో భీత. పిల్లపాము చూసి అబ్బా అందిట ఆవిడ. ఆవిడ లోకములలో మహిషాసురుడి వంటి రాక్షసుల్ని మర్దించిన అమ్మవారు భయపడిందని చెప్పడానికి ఇంకో కారణం చెప్తే అసహ్యంగా ఉంటుంది. అది అందమైన కారణం చెప్పాలి శంకరాచార్యుల వారి రచనా వైచిత్రి.
కాబట్టి పిల్లపాము ఎక్కితే అమ్మవారు ఉలిక్కి పడింది అన్నారు ఆయన. అలా ఆయన ఒంటి నిండా పాములే. ఆయనకి నాగేంద్రహారాయ త్రిలోచనాయ, ఆయన నాగేంద్ర చర్మ నాగేంద్ర కర్ణాభరణ అన్ని నాగ సంబంధంగానే ఉంటాయి. చెవికి కుండలాలు కూడా ఆయన పాములనే పెట్టుకుంటాడు. అసలు ఆ పాముల రహస్యం ఏమిటో మీకు నాగుల చవితి వ్యాఖ్యానంలో కొద్దిగా చెప్పాను నేను. కాబట్టి అన్ని పాములే కదండి. పాముకి మంట చూస్తే భయం, పారిపోతుంది. అందులో చిన్న పాములు ఉన్నాయి, పెద్ద పాములు ఉన్నాయి, ఏ పామైనా పారిపోతుంది. అసలు పాముకి సహజంగా మంటను చూస్తే భయం. ఎందుకంటే జనమేజయుడు యాగం చేస్తే అన్ని అందులోనేగా పడిపోయి. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నాడు, తక్షకుడు కూడా హళల్ అదంటే. అటువంటి అగ్నిని చూస్తే పాము దూరంగా పారిపోతుంది. అలాంటిది ఏకంగా హాలాహలాన్ని ఆయన పట్టుకుంటే ఈ పిల్లపాములన్నీ గబగబా ఊడి కింద పడిపోద్దండి. కదలంబారవు పాప పేరు. పిల్లపాములు కూడా లెక్క చేయకుండా అలా చూస్తున్నాయి. అంటే శివుణ్ణి ఎవడు ఆశ్రయించి ఉంటాడో వాడికి ఆపద తేగలిగిన వాడు లోకంలో లేడు. ఈ పిల్లపాముకి అగ్నింటే భయమేమో, కానీ అది శివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఏమీ చేయలేరు. కాబట్టి కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు. ఎంత మొనగాడేవనివ్వండి, బాగా పొయ్యికి దగ్గరగా వెళ్ళలా నిలబడ్డాడనుకోండి, కాస్త ఒంటి మీద చెమట పడుతుంది వేడికి. ఆయనకు చుక్క చెమట పట్టలేదు. వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు, నేత్రంబులు నెర్రబారవు. ఆ అగ్ని ఆ హలాహలాన్ని ఇలా పిడత చేస్తూ ఇలా చూస్తుంటే ఆయన కళ్ళు కూడా ఎర్రబడలేదు. మరి ఇంత వేడి ఒంట్లకు వేడి చెయ్యాలిగా, ఆయనకేం వేడి కూడా చేయలేదు. నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడు కందడు. కందిపోయాడండి అంటారు చూడండి. బాగా లావణ్యం ఉన్న వాళ్ళు ఎండలో కడితే ఎర్రగా అయిపోతారు, కందిపోతారు. చంద్రుడు లావణ్యానికి సౌకుమార్యానికి ప్రతీక. చంద్రబింబంలా ఉన్నారు ఆవిడ మొహం అంటారు కదా. అందుకని ఇంత చంద్రుడు కందిపోను కూడా కందిపోలేదుట. నిజ జూటాచంద్రుడు కందడు వదనాంభోజము వాడదు. ఆయన ముఖం తామరపువ్వులా ఉంటుంది. తామరపువ్వు ఎక్కువ ఎండ కాసేసింది అనుకోండి, బాగాను వడిలిపోయినట్టు అయిపోతుంది. ఇలా రేకులు ఇలా ఉండకుండా అలా జారిపోతాయి. వదనాంభోజము వాడదు, అదేం వాడిపోలేదు. వదనాంభోజము వాడదా విషమునాహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ హలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చేత్తో పట్టుకున్నప్పుడు కానీ, నలిపినప్పుడు కానీ, ఉండ చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ, కంఠంలో పెట్టుకున్నప్పుడు కానీ ఇవేమీ జరగలేదు. అంటే ఎవరు పరమశివుని యొక్క పాదములను మనసులో గట్టిగా పట్టుకుని ఉన్నాడో అటువంటి వాణ్ణి చనకగలిగినటువంటి ఆపద లోకంలో రాగలిగినటువంటి సమర్థత అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ ఉండదు. అంతటి మహానుభావుడు పరమశివుడు. ఆయన పాదములంటే అంత గొప్పవి. కాబట్టి ఇప్పుడు ఆయన ఉదరములోకంబులకును సదనంబకు తెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొని కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మబలరసముక్రియన్. ఆయన హలాహలాన్ని తీసి నోట్లో పెట్టుకున్నాడు, మింగేద్దాం అనుకున్నాడు. లోకాలన్నీ కడుపులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మింగాడా లోకాలు కాలిపోతాయి. బయటికి వదలలేదు, లోపలికి మింగలేదు, ఇక్కడ పెట్టుకుని ఉంచుకున్నాడు. ఇక్కడ పెట్టుకుని ఉంచుకుంటే అదేమైంది? హరుడు గలమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి తొడపు తరుణ నొప్పే సాధురక్షణంబె సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భువరేంద్ర. తెల్లగా మెరిసిపోతూ ఉండేటటువంటి పరమశివుడి యొక్క కంఠం లోపల హాలాహలం ఉన్న కారణం చేత, దాని కాంతి చేత ఆయన కంఠం కొద్దిగా నల్లటి కాంతిని పొందింది. ఇంత తెల్లటి శివుడి కంఠం మీద నల్లటి కాంతితో కూడినటువంటి, అది కూడా మత్సలా ఉంటుందని మీరు అనుకోవద్దు. అందుకే శ్రీకంఠ అని పేరు ఆయనకి. విషానికి శ్రీ అని పేరు. శోభ, దాని కాంతి లోపల నుంచి ఈయన కాంతితో కలిసి తెలుపు నలుపులు కలిసిన నలుపుగా కంఠం మీద కనబడింది. ఇప్పుడు ఆ కంఠం చూడగానే తండ్రి మా కోసమని హాలాహలాన్ని ఇక్కడ పెట్టుకున్నావా, మింగకుండా వదలకుండా. ఏది ఒక్క 10 నిమిషాలు ఉమ్మీయకుండా మింగేయకుండా ఏదైనా కంఠంలో పెట్టుకోండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంఠంలో విషాన్ని పెట్టుకున్నాడు మన కోసం. అటువంటి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేయకపోతే, ఆయనకి నమస్కరించకపోతే, శివలింగానికి అభిషేకం చేయకపోతే, శివాలయంలోకి వెళ్ళకపోతే, శివుడికి నమస్కరించకపోతే వాడి కన్నా కృతజ్ఞనుడు లోకంలో ఇంకొకడు ఉంటాడా? ఆయన వల్ల బతికి ఆయన్ని విమర్శించిన వాడు. అంతటి మహానుభావుడు పరమశివుడు అంటే. కాబట్టి ఆయనకి నీలకంఠ అని బిరుదు వచ్చింది. గరళకంఠ, శ్రీకంఠ, శితికంఠ, ఇవన్నీ ఆయనకు వచ్చినటువంటి పేర్లు. కాబట్టి
హాలాహల భక్షణగత కథ హేలాగతి విన్న వ్రాయ నెలమి పటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడై చెడరెట్టి జనులు భయ విరహితులై. ఈ హాలాహల భక్షణం అనేటటువంటి ఆఖ్యానమును ఎవరు వింటున్నారో అది విన్న వాళ్ళకి, అది చదివిన వాళ్ళకి, దాన్ని వ్రాసిన వాళ్ళకి పాము కరవదు. ఎందుకంటే వాడు హాలాహల భక్షణ కథ ఒకసారి విని ఉన్నాడు కాబట్టి వాడిని పాము కరవదు, తేళ్లు కరవవు. విషము శరీరంలోకి ఎక్కి వాడి ప్రాణం తీసేటటువంటి సందర్భం కలగదు. అయితే ఇది బాహ్యంలో అలాగని పుట్టలోకి వెళ్ళి చేయబెట్టమని నా ఉద్దేశ్యం కాదు, ప్రమాదము జరగదు అని. కానీ అసలు పాములు కరవకపోవడం, తేళ్లు కరవకపోవడం అంటే ఏమిటో తెలుసా అంటే దాని రహస్యం. తెల్లని శివుడి కంఠానికిట నల్లటి చిన్న మచ్చ వస్తే లోకంలో ఎంతటి కఠిన హృదయుడైనా కొంచెం బాధపడతాడు. అయ్యో అంత తెల్లటి స్వామే మన కోసం హలాహలం మింగి ఇక్కడ నల్లటి మచ్చ, శ్రీకంఠుడా, గరళకంఠుడా, శితికంఠుడా, అయ్యయ్యో తండ్రి, లేకపోతే స్ఫటికమణి నిభం అది కూడా తెల్లగా ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది. కానీ సంతోషించిన వారు ఒక్కరున్నారట. ఎవరో తెలుసా అండి? పార్వతీదేవి సంతోషించింది. ఎందుకని? లోకానికి ఉపకారం చెయ్యడమే తనకి ఆభరణం అనుకున్నాడు తప్ప తాను ఆభరణం పెట్టుకోవడం తెలియనివాడు పరమశివుడు. ఒకరికి ఇవ్వడమే ఆయనకు ఆభరణం తప్ప తను పెట్టుకోవడం రానివాడు. నేను పెట్టుకుంటే ఉంది, ఒకళ్ళకి ఇస్తే ఉంది ఆనందం అంటుంటాడు ఆయన. అందుకే అన్ని ఇతరులకు ఇస్తూ ఉంటాడు, పూర్ణుడు. అటువంటి పరమశివుడు ఇంత తెల్లగా ఉంటారు కదా. లోకంలో చూడండి, ఆయన కుర్తాలాల్చి వేసుకుంటే చూడాలని ఉంది అంటుంది ఆవిడ. నాకు కుర్తాలాల్చి ఏమిటి అంటాడు ఆయన. ఆఖరికి ఆవిడ ఏ పుట్టినరోజుకో ఎక్కడి నుంచో మొత్తానికి కొని తీసుకొచ్చేస్తుంది. కుర్తాలాల్చి వేసుకోండి, కుర్తాలాల్చి వేసుకోండి తినేస్తుంది. ఆఖరికి ఆయన కోసం ఆయన ఎప్పుడప్పుడు వేసుకున్నాడు అనుకోండి, ఎంత చక్కగా ఉందో, వేసుకోవచ్చు కదా, వేసుకోరు, పోన్లేండి వేసుకున్నారు. ఏదో ఇన్నాళ్ళకి నేను మొత్తానికి మిమ్మల్ని ఇలా చూడాలనుకున్న కోరిక పెళ్ళైన 25 ఏళ్ళకి ఏదో కూతురు పెళ్లి రూపంలోనో ఎప్పుడో ఒకప్పుడు ఒకలానే చూడాలనుకున్నది చూశానని తృప్తిపడిపోతుంది కదా కదా. అది భార్యకుండే కోరిక, సహజమైన కోరిక. అలా పార్వతీదేవి ఏం మురిసిపోయిందో తెలుసా అండి? ఇంత తెల్లగా ఉంటారే, ఈయన ఒక గొప్ప మణి మెడలో వేసుకుంటే, ఒక నీలమణి వేసుకుంటే, తెల్లటి ఒంటి మీద ఆ నీలమణి ప్రకాశిస్తే ఎంత అందంగా ఉంటారో చూడాలనుకునేది. అవన్నీ ఎందుకు పార్వతి అంటాడు ఆయన, వేసుకోడు. ఇప్పుడు ఆయన మెడలో కంఠంలో నల్లటి కాంతి కనపడితే, ఓ మా ఆయన నీలమణి వేసుకుంటే దాని కాంతి కంఠం మీద కొడితే ఇలా ఉంటుందని ఓ ఊహాచిత్రం గీసుకుని మురిసిపోయింది పిచ్చి తల్లి. అది వాళ్ళిద్దరు. జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. బిడ్డల్ని రక్షించుకోవడమే తమ ప్రయోజనం అనుకునేటటువంటి వారు.